హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఫర్నిచర్ షాపుల అగ్ని ప్రమాదాలు, ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం, నేడు మంగళ గౌరి బట్టల షోరూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం అదే స్పాట్ లో ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పటికే అగ్నిమాపక శాఖ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి మంటలను అదుపు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మంగళ గౌరి షోరూమ్ అనేది దాదాపు 4 అంతస్తులో ఉంది. పై అంతస్తులో కూడా కొంత గోడౌన్ లాగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది రెనోవేషన్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. 5-6 మంది లోపల ఉండే సిబ్బంది ఉంటే వారిని వెంటనే హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే వారిని ఈ మొత్తం 4 అంతస్తులు కూడా పూర్తిగా మంటలకు దహనమైపోయిన పరిస్థితి. ముందు ఉన్నటువంటి ఆ ఆర్చ్ కూడా మొత్తం బయటికి మంటలు వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 1, 2, 3, 4 మొత్తం 4 అంతస్తులు పూర్తిగా మంటలకు అగ్ని ప్రమాదానికి మంటలు తగలబడ్డ పరిస్థితి. ఆ 4 అంతస్తులు ఉన్నటువంటి మెటీరియల్ కూడా పూర్తిగా దహనమైపోయింది, దగ్ధమైపోయినట్లు కూడా తెలుస్తోంది. మొత్తం హైడ్రా, ఇటు ఫైర్ సిబ్బంది కూడా మంటలు నాటుతున్నారు, ఇంకా ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ ప్రమాదంలో 5 నుంచి 6 మంది సిబ్బంది లోపల ఉంటే వారిని మంటలు వ్యాపించకుండా ముందస్తుగానే వారిని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్ ప్రాంతం కావడము, ఇటు మరోవైపు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కి, సో ఆ బిల్డింగ్ కి సమీపంలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మిగతా పక్కన ఉన్నటువంటి షోరూమ్ సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి. దానికి దీనికి 5 నుంచి 6 మీటర్ల వరకు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని నామ్స్ ఉన్నప్పటికీ కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో మంటలను ఆర్పేందుకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే మనకు ఇక్కడ కనిపించింది. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు మరియు ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా రంగంలోకి దిగి పూర్తిగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు, ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు మరోవైపు ఫైర్ ఇంజన్లు ఇప్పటికే దాదాపు 4 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిని అయితే కాపాడారు, ఎవరికి ఈ ప్రమాదంలో ఏం జరగలేదన్నట్లు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నారు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అసలు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ఇంకేదైనా కానేది కూడా ఇంకా ఫైర్ సిబ్బంది అంచనా వేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మంటలను అయితే పూర్తిగా అదుపు చేస్తారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లకు వ్యాపించకుండా ఉండేందుకు పూర్తిగా ఫైర్ సిబ్బంది, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా సమన్వయంతో వెంటనే ఫైర్ సిబ్బంది. సరే, ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది? సార్ ఇట్స్ అరౌండ్ 11:20 రైట్ నౌ. ఇదంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫర్దర్ అప్డేట్. లోపల కొంతమంది సిబ్బంది 4 ఉన్నట్టు వాళ్ళని బ్యాక్ నుంచి తీసాం, వెనక నుంచి వచ్చేవరకే లోపల ఉండేవాళ్ళు. ఉన్నారు, తీసుకున్నాం 4 బయటికి. లోపల ప్రజెంట్ ఎవరు లేరు, ఎటువంటి క్యాజువాలిటీ లేదు. బట్టల షాప్ లో పనిచేసే సిబ్బంది సార్, లేదంటే వాళ్ళు రెనోవేషన్ కొరకు ఉన్నారు ప్రజెంట్, బట్ ఇంకా పూర్తిగా వివరాలు తెలియదు, తెలుసుకొని చెప్తాను. థ్యాంక్ యూ. సార్, ఈ షోరూమ్ అనేది రన్నింగ్ లో ఉందా, లేదంటే రెనోవేషన్ వర్క్ లో ఉంటే సిబ్బంది ఎక్కువ ఉండే అవకాశం? ఇట్స్ రెనోవేషన్ వర్క్ లో ఉంది. దానివల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇది చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ 11:20కి జరిగితే క్షణాల్లోనే పోలీసులు చేరుకున్నారు. ఫైర్ సిబ్బందిని ఇక్కడికి సంఘటన స్థలానికి సమాచారం ఇచ్చి రప్పించారు. మంటల్ని ఓవైపు అదుపు చేస్తూనే వెనుక వైపు నుంచి దాదాపు 4-5 సిబ్బందిని ఇక్కడి నుంచి కాపాడినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు.